చాలా వైభవంగా ఇవాళ సాలకట్ల రథసప్తమి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం దాదాపు గత ఒక నెల నుంచి ఈ కార్యక్రమం ఈ ఉత్సవాల గురించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా గత సంవత్సరం ఏదైతే 2-3 చిన్న లోపాలు భక్తులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది, అవన్నీ కూడా సరిదిద్దుకునే విధంగా ఈసారి బ్రహ్మాండంగా వైభవంగా ఏర్పాటు చేస్తుంది. మాడా స్ట్రీట్స్లో 4 వైపులు కూడా సరైనటువంటి షెడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎక్కడెక్కడైతే గత సంవత్సరము టాయిలెట్స్ తక్కువ ఉన్నాయో అనేది భక్తులు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అక్కడ అదనపుగా మొబైల్ టాయిలెట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం, అటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికతో పూర్తి చేయడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి చాలామంది భక్తులు వచ్చి మాడా స్ట్రీట్స్కు వేసి ఉన్నారు. నిన్న సాయంత్రానికి దాదాపు 50,000 మంది భక్తులు ఎవరైతే మాడా స్ట్రీట్లో ఉన్నారో వారందరికీ కూడా డిన్నర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పూర్తి చేశారు. అదేవిధంగా భక్తులు ఉదయం నుంచి ఇక్కడ మాడా స్ట్రీట్స్లో ఎవరైతే కదలకుండా వేచి ఉన్నారో వారు స్వామివారి వాహన సేవ అన్ని కూడా తిలకిస్తూ ఉన్నారు. ఎటువంటి వాహన సేవలు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి భక్తులు అందరూ కూడా ఇందాక నేను భక్తులతో సంప్రదిస్తే ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. చేసినటువంటి ఏర్పాటును సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా ఏదైతే ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 14 రకాలు ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఆ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా భక్తులు అందరికీ అందాయి అని చెప్పేసి భక్తులందరూ అదేవిధంగా అందిస్తున్నటువంటి శ్రీవారి సేవకు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా ఉండాలన్న ఉద్దేశంతో చాలామంది శానిటేషన్ స్టాఫ్ని కూడా అదనపుగా మనం అరేంజ్ చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు చాలా పకడ్బందీ ప్రణాళికతో జిల్లాధికారి యంత్రాంగము, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా సిబిఎస్ ద్వారా పకడ్బందీ ఏర్పాటు చేశారు. దాదాపు 2,500 మంది ఇటువేమో సెక్యూరిటీ స్టాఫ్, అటువేమో విజిలెన్స్ స్టాఫ్ ఇవంతా కూడా నిన్న సాయంత్రం నుంచి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా ఎక్కువ వెహికల్స్ ఈ సందర్భంగా తిరుమలపైకి రావడం జరిగింది కాబట్టి అన్ని పార్కింగ్స్లో సరైన స్టాఫ్ని పొజిషన్ చేసుకుని భక్తులకి ఎప్పటికెప్పుడు గైడెన్స్ ఇస్తూ ఆ పార్కింగ్ ప్లేసెస్ కూడా పూర్తిగా యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా భక్తుల్ని ఆపకుండా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ట్రాఫిక్ ఇవన్నీ కూడా నియంత్రిస్తూ ఏర్పాట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా యంత్రాంగం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎటువైపు మూలవార్ల దర్శనం కూడా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. లడ్డు ప్రసాదాలు ఇవన్నీ కూడా 5 లక్షల లడ్లు మనం ముందుగా నిల్వ ఉంచుకొని ఇప్పుడు వస్తున్నటువంటి భక్తులకి కావాల్సిన లడ్లు ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. చాలామంది వైద్య సిబ్బంది అంటూ ఉంటే వందలాది మంది ఎవరికైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు వచ్చేసి ట్రీట్మెంట్స్ తీసుకొని మెడిసిన్స్ తీసుకొని కూడా స్వామివారి వాహన సేవని కూడా పిలిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీవారి సేవకులు దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకులు నిన్నటి నుంచి కష్టపడి ఎక్కడ కూడా నిద్రవన్నీ లేకుండా కృషి చేస్తూ ఉన్నారు. భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి కటాక్షలు వెదర్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా ఎండ తీవ్రత లేకపోవడం వల్ల భక్తులు అందరూ కూడా సంతోషంగా ఉదయం నుంచి కూడా వాహన సేవ తెలిపిస్తూ ఉన్నారు. స్వామివారి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా భక్తులందరికీ సేవలు అందిస్తున్నటువంటి అధికార యంత్రాంగాలన్నింటినీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.